శక్తిశాలి జ్యోతిష్యం సికింద్రాబాద్, కూకట్పల్లి, హైదరాబాద్ 21 సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును. ఫోన్ నెంబర్ 9652968881. ఎల్కతుర్తి మండలం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి 10వ తరగతి విద్యార్థులకు సైకిల్ పంపిణీ కార్యక్రమం జరిగింది. కేంద్ర హోంశాఖ సహాయ శాఖ మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ సూచన మేరకు ఎల్కతుర్తి భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 20,000 మంది 10వ తరగతి విద్యార్థులకు సైకిళ్లు అందజేయనున్న ప్రణాళికలో భాగంగా ఎల్కతుర్తి మండల విద్యార్థులు ఈ రోజు లబ్ధి పొందారు. సైకిల్ అందుకున్న విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. సంజయ్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పారు. పేద కుటుంబాల విద్యార్థులు ప్రయాణ సౌకర్యం మెరుగుపరిచేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ఎల్కతుర్తి మండలంలో నిజంగా కూడా మన కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ అన్న గారి యొక్క సహకారంతో ప్రతి ఒక్క స్కూల్లో కూడా పండగ వాతావరణం జరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రతి ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదివేటువంటి అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ అన్నగారు వారి యొక్క పుట్టినరోజు కానుకగా పెద్దలు నరేంద్ర మోడీ గారి గిఫ్ట్గా సైకిళ్లను అందించడం జరిగింది. పిల్లలు సమయానికి స్కూల్కు వచ్చి మంచిగా చదువుకొని ఉత్తీర్ణులు కావాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క సైకిల్ కొనేటువంటి కళ సామాన్య కుటుంబాలలో, మధ్యతరగతి కుటుంబాలలో నెరవేరడం అది ఒక గొప్ప కళగానే మిగిలిపోతూ ఉన్నది. కాబట్టి పిల్లలందరికీ కూడా సైకిళ్ళు అందించి వారి యొక్క చదువులో మనకు తోచిన విధంగా మనం సాయం చేయాలని. ఎందుకంటే 10వ తరగతి పిల్లలకే ఎందుకు చేయాలంటే 10వ తరగతి అనేది ఒక మైలురాయి లాంటిది. 10వ తరగతిలో పిల్లలు కష్టపడి పొద్దున్నే పాఠశాలకు వచ్చి చదువుకొని వారి యొక్క శ్రద్ధను పాఠశాలలో ఉన్నటువంటి చదువుపైనే పెట్టి వాళ్ళు ఈ 10వ తరగతి పాస్ అయితే ఇక ముందు ఇంకా భవిష్యత్తులో మంచి చదువులు చదివే ఆస్కారం ఉంటుంది. కాబట్టి అటువంటి గొప్ప ఆలోచనను వారి యొక్క మనసు లోపల మెదిలి సంజయ్ అన్న గారు ఈ గొప్ప కానుకను అందిస్తూ ఉన్నారు. తీసుకున్న పిల్లలు అందరూ కూడా 10వ తరగతిలో మంచి మార్కులను సాధించి మన పెద్దలు బండి సంజయ్ అన్న గారికి గిఫ్ట్గా అందించాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాం. అందరికీ నమస్కారం. నేను శ్రీకాంత్ యాదవ్, బీజేపీ ఎల్కతుర్తి మండల అధ్యక్షుడిని. ఇవాళ ఇక్కడ మనం ఏర్పరచుకున్న ఈ కార్యక్రమం ఏమిటంటే బండి సంజయ్ అన్న గారి పుట్టినరోజు సందర్భంగా మోడీ కానుకగా 10వ తరగతి విద్యార్థులకు సైకిళ్ళ పంపిణీ కార్యక్రమం చేసినాం. ఇక్కడ ఎల్కతుర్తి మండలంలో ప్రతి విలేజ్లో ఉన్న జెడ్పీహెచ్ఎస్ స్కూళ్ళకి సైకిల్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సైకిల్ పంపిణీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 10వ తరగతి చదివే పిల్లలు ఎర్లీ మార్నింగ్ స్టడీ అవర్స్లో చదువుకునేప్పుడు కానీ లేదంటే వాళ్ళు పోయి రావడానికి ట్రాన్స్పోర్ట్ కానీ ఇబ్బంది అవుతుందనే విషయము అన్నగారి దృష్టికి తీసుకెళ్లడం ద్వారా ఈ సైకిళ్ళ పంపిణీ అనే కార్యక్రమం కరీంనగర్ పార్లమెంటు మొత్తము చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మెయిన్గా ఇప్పుడు మనం చెప్పుకోదగిన విషయం ఏంటంటే పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం వారు చేపట్టిన సైకిళ్ళ పంపిణీని మనం మోడీ కానుకగా ఇప్పుడు చేస్తున్నాము. మోడీ గారు ఎలాగైతే ప్రభుత్వాన్ని అభివృద్ధి పరిధిలో నడిపిస్తున్నారో బండి సంజయ్ అన్న గారు కూడా మోడీ గారి దారిలోనే నా పార్లమెంటు, నా ప్రజలు అని చెప్పి ప్రతి ఒక్కరూ ఎవరు ఇబ్బందులు పడద్దు, స్కూల్కి వెళ్ళే పిల్లల నుంచి చదువుకునే విద్యార్థులైనా ఎవరైనా నా ప్రజలే కదా అనే భావనతోని ఈ సైకిళ్ళ పంపిణీ చేపట్టడం జరిగింది. ఈ సైకిల్ ఇవ్వడం వెనుక ఇంకొక మహత్తరకరమైన విషయం ఏంటంటే మధ్యతరగతి యొక్క కళ, మధ్యతరగతి కుటుంబంలో పిల్లవాడు సైకిల్ కొనాలనుకునే కళను సంజయ్ అన్న ద్వారా ఇప్పుడు నిజం చేసుకున్నారు. మనం చూసినట్టయితే విద్యార్థులు వాళ్ళు చెప్పుకోలేని ఆనందంలో ఉన్నారు ఇప్పుడు ఈ సైకిళ్ళ పంపిణీ ద్వారా. ఈ సైకిళ్ళ పంపిణీకి మనం సంజయ్ అన్నకి ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే ఈ పిల్లలు 10వ తరగతిలో ఉత్తీర్ణతలో మొదటి స్థానంలో సంపాదించి అన్నగారికి గిఫ్ట్ ఇవ్వడమే వాళ్ళ యొక్క ప్రాముఖ్యత. థ్యాంక్ యూ. మిగతా విషయాలు మా మాజీ అధ్యక్షులు కుడితాడు చిరంజీవి గారు మాట్లాడతారు. కేంద్ర సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ అన్న గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. ఎందుకంటే స్టూడెంట్స్ పట్ల సారు చూపిస్తున్నటువంటి ఉత్సాహాన్ని చూస్తే సంతోషం వ్యక్తమవుతుంది. ఒక్కొక్క రోజు బస్సు ఏ టైంకి వస్తుందో ఏ టైంకి రాదో కూడా తెలియదు. వర్షం పడితే మాత్రం పిల్లలు పోదామా వద్ద ఆలోచనతో దిగ్బంధంలో ఉంటున్నారు. అటువంటి వారికి బస్సు వచ్చినా రాకుండా చదువుకోవడానికి ఎంతో ఉత్సాహంగా ఈ సైకిల్ సౌకర్యం బాగుంటుందనేది మా ఒక ఉద్దేశం సార్. ఇప్పటికీ మీరు ఇటువంటి పిల్లలకే కాకుండా ఇలా రకంగా ప్రతి తరగతిలో చిన్నపిల్లలు కానీ
7th, 8th, 9th క్లాస్ పిల్లలకు కూడా ఉపయోగపడేలా ముందు ముందు ఇటువంటి కార్యక్రమాలు ఇంకా బాగా చేయాలని మనస్ఫూర్తిగా మీకు అభినందనలు చెప్తున్నాం సార్.